ఆగని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీని గెలిపించాలనుందా? వైసీపీ నేతలతో మిలాఖత్ అయ్యి ఓడించడానికి కంకణం ఏమైనా కట్టుకున్నావా? రితీష్ రెడ్డి అంటూ తెలుగుదేశం పార్టీ అసమ్మతి నేతలు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్, వెంకటరెడ్డి, బాలిరెడ్డి, మునిరెడ్డి, చెరుకూరి రవికుమార్, శిరీష, జయరామిరెడ్డిలు మండిపడ్డారు. కడప జిల్లా పోరిమామిళ్ల పట్టణంలో చెరుకూరి అపార్ట్మెంట్లో కమలాపురంకు చంద్రబాబు నాయుడు వచ్చిన సందర్భంగా మాట్లాడే ప్రయత్నం చేసిన చెరుకూరి రవికుమార్పై రితీష్ రెడ్డి దాడి చేయడానికి చేసిన ప్రయత్నం ఖండిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జెండాను బద్వేల్ నియోజకవర్గంలో ఎగరవేయాలనే సంకల్పంతో పనిచేస్తున్న కార్యకర్తలపై రితీష్ రెడ్డి భౌతిక దాడులకు దిగుతూ అందరినీ దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే చెరుకూరి రవికుమార్పై దాడికి దిగారు. ప్రతి ఎన్నికలలో ఒక కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి వారిని ఆర్థికంగా, ఉద్యోగపరంగా వీధుల పాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. అందరినీ కలుపుకొని పోతే మేము కలిసి పనిచేస్తామన్నారు. 2019 ఎన్నికల్లో ఓబులాపురం రాజశేఖర్ను తెచ్చింది విజయమ కాదా? ఇప్పుడు ఎన్నికల్లో రాజశేఖర్ను ఎందుకు పక్కన పెట్టి రోషన్ను తీసుకుని వచ్చారని ప్రశ్నించారు. రాజశేఖర్కు టికెట్ ఇవ్వకుంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరకు వెళ్లి ఆయన చెప్పిన మాట తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, AR5 కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య, రిపోర్టర్ శ్రీనివాసులు. నామినేటెడ్ పదవులు కానీ ప్రతి ఒక్కటి ఇవ్వడం జరుగుతూ ఉంది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. నిజంగా పార్టీ జెండా మోపినటువంటి కార్యకర్తకు నువ్వు ఏ రోజు పదవి ఇచ్చింది లేదు, జనాల తరపున గెలిపించింది లేదు. అందులో భాగమే నేను కూడా రెండోసారి జడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు నీ పార్టీ ఆఫీస్లో అవతల పార్టీకి సపోర్ట్ చేసా, నిత్యం అవతల పార్టీ కోసమే పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతనే నువ్వు ఏజెంట్ ఫారాలు అమ్మించి నన్ను గెలిపించేదానికి నువ్వు రెడీ అయ్యావు. అందులో భాగంగానే నువ్వు నన్ను ఓడించేదానికి నువ్వు రెడీ అయ్యావు, ఓడించావు. అందులో భాగంగానే నన్ను ఒక్కనే కాదు, నా సొంత తమ్ముడు విజయ్ కుమార్ రెడ్డి, బీరం విజయ్ కుమార్ రెడ్డి పుట్టాయిపల్లి సర్పంచ్గా పోటీ చేస్తే 54 ఓట్లతో గెలిస్తే సర్పంచ్గా అతన్ని ఓడించేదానికి కంకణం కట్టుకున్నావు. రవి అన్నతో పలకరించడానికి జస్ట్ చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటికి వచ్చి రితీష్ గారిని అన్న ఏంటి అని ఊరికే పలకరించడానికి వెళ్ళారు. వెళ్తే అంటే నీ అంత తేలుస్తారా? నీ అంత కూడా కాదు, మీ అంత తేలుస్తారా అంటే ఎవరిని ఈ మాట అన్నట్టు చెరుకూరు రవి అన్నను ఒక్కటే అన్నట్టు కాదు. ఈరోజు ఓబులాపురం డాక్టర్ రాజశేఖర్ గారికి జరిగినటువంటి అన్యాయాన్ని మేమందరం ప్రశ్నిస్తూ పల్లెకు తిరుగుతూ ఉన్నాం. బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి తిరుగుతాం. కొన్ని మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకొని రాజశేఖర్ గారికి జరిగినటువంటి అన్యాయాన్ని తెలియజేస్తూ జనాల్లో తిరుగుతూ ఉన్నాం. ఆ అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నందుకే నువ్వు మా అందరి మీద ఫ్రస్ట్రేషన్ పెట్టుకొని ఈ చెరుకూరు రవి అన్నతో మీ అంత తెలుస్తా అనే మాట అన్నందుకు అదే మేము తీసుకోవచ్చు కదా. ఈరోజు మేము తీసుకోవడం కూడా కాదు, నలుగురిలో నువ్వు ఆ మాట అన్నది ప్రతి ఒక్కరు చూశారు. అంత గొడవ, అంత ఫ్రస్ట్రేషన్ నీకెందుకు? మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమే, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళమే, తెలుగుదేశం పార్టీలోనే ఉండి అదే జెండా పట్టుకొని ఆ పార్టీ తరపునే ఉండి జడ్పీటీసీగా పోటీ చేసి ఒకసారి గెలిచినదాన్ని నేను మళ్ళీ రెండోసారి పోటీ చేశాను. రెండోసారి నీ వల్ల నేనే ఓడిపోయాను. ఈరోజు నేనే కానీ నా తమ్ముని ఓడించి నువ్వు కూర్చోబెట్టావు అక్కడ. ప్రతిసారి కూడా నువ్వు మీ అంత తెలుస్తామని చెప్పి పార్టీలో ఉన్నటువంటి నాయకులను, కార్యకర్తలను ఎందుకు నీ అంత తెలుస్తా అంటావు? అవతల పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకులను, ఆపోజిట్ పార్టీ లీడర్స్ వాళ్ళకు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ అంత తెలుస్తాం, మీరు చేసినటువంటి అన్యాయాలు ఇవి, బద్వేల్ నియోజకవర్గానికి మీ వల్ల జరిగింది అభివృద్ధి ఏమీ లేదు, మీ అంత తెలుస్తామని అవతల పార్టీ నాయకులకి ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టి నువ్వు చెప్పొచ్చు కదా. యువతలో సేమ్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి నువ్వు ఎందుకు ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి ఎందుకు అరేంజ్ చేస్తావు, ఎందుకు గొడవలకు దిగుతానో, నీ తెలివితేటలు ఏంది, నీ రాజకీయంగా నీ అభివృద్ధి ఏంది అనేది మాకు అర్థం కావడం లేదు. ఫస్ట్ ఇప్పుడు మేము అతని విలువ ఏంటంటే నాకన్నా ఎవరన్నా కద్దరు సొక్కా వేసుకుంటే వాడిని తొక్కాలనే ఒక నినాదం తప్పక అతనికి పార్టీ గెలిపియాలని, పార్టీ కార్యకర్తలను కాపాడాలని ఏ రోజు ఆలోచన లేదు. ఎందుకంటే 2021లో అతను ఆల్రెడీ వైసీపీ వాళ్ళతో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు మంత్రివర్యులుగా ఉండు పార్టీలో కూడా చేరడానికి కూడా నిర్ణయం తీసుకున్న ఏకైక వ్యక్తి రితీష్ రెడ్డి గారు. ఈరోజు రితీష్ రెడ్డి గారికి ఓపెన్గా చెప్తున్నా, మీ జిల్లాలో నీ నియోజకవర్గం, పుట్టిన నియోజకవర్గం పోయి పెత్తనం చెలాయించు. ఆల్రెడీ రాజకీయంగా బద్వేల్ను మరో పులివెందల చేసినావు. ఈరోజు ఫ్యాక్షన్గా కూడా పులివెందల చేయాలని ధోరణి కరెక్ట్ కాదు. నువ్వు పార్టీ కార్యకర్తలను, నాయకులను కలుపుకొని పోతే బాగుంటుంది. ఇదే విధంగా నీకు చర్యలు కావాలనుకుంటే దానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము.
నీ దగ్గర నలుగురు చెంచాలను పెట్టుకొని బెదిరించి పోలీస్ కేసులు పెట్టాలని నువ్వు ఆ విధంగా పాల్పడితే ఖచ్చితంగా దానికి కూడా మేము తెగించి సిద్ధంగా ఉన్నాము. నీకు కూడా భార్య పిల్లలు ఉన్నారు, మాకు కూడా ఉన్నారు. అది ఆలోచించి రాజకీయం చేయి. వీరారెడ్డి గారి మనవాడంటే ఉందాతనం ఉండాలి. విజయమ్మ గారి కొడుకు అంటే ఆ నమ్మకం ఉండాలి క్యాడర్లో. ఈరోజు నువ్వు పట్టి కరెక్ట్గా 6 నెలలు కాలేదు, క్యాడర్ మొత్తము చల్లా చెదురైంది. అంటే ఏమన్నా వైసీపీ వాళ్ళు నీకు రేపు సపోర్ట్ చేస్తారని ఆలోచనలు ఉండవేమో. నిన్ను భారీగా ఓడగొట్టడానికి ఒక నినాదంతో ఉండరు వైసీపీ వాళ్ళు. నువ్వు వైసీపీ వాళ్ళతో కుమ్మక్కంటే మాకు తెలియదు. ఈరోజు ఒక ఎస్సీకి అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించినందుకు నువ్వు ఉద్యోగాల మీద లెటర్లు పెడతావు, భౌతిక దాడులు చేస్తావు, లేకపోతే నువ్వు చంపడానికి సిద్ధంగా ఉండవు. నీకు కరెక్టు పద్ధతిగా ఉంటే నువ్వు చంపడానికా లేదా గొడవ పడ్డానికా ప్లేస్ చెప్పు. దానికి మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాము. లేదు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి, మళ్ళీ మీరు ఆలోచించి డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ను బద్వేలు అభ్యర్థిగా పెట్టుకొని గెలిపించాలనే ఆలోచన ఉంటే మీరు సరైన నిర్ణయం తీసుకోండి. గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తాను. 2004లో విజయమ్మ గారు ఓడిపోయినారు, లక్కినేని చెన్నయ్య, విజయజ్యోతి గారు, మళ్ళీ డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్. వీళ్ళందరినీ మీరు తెచ్చిన వాళ్ళే, ప్రజలు తేలా. కానీ ఈరోజు ప్రజలు అడుగుతున్నారు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ గారు అయితే ఖచ్చితంగా గెలుస్తారని. ఆ నినాదాన్ని ఈ రోజుకి కూడా సర్వేలు కానీ ప్రతి ఒక్క కార్యకర్త చెప్తాను. లేదా సవాళ్ళకు సిద్ధమైతే 83 పంచాయతీలు ఉన్నాయి, 272 బూతులు ఉన్నాయి. ఒక సభ ఏర్పాటు చేయి. ఎవరికి ప్రజలే దేవుళ్ళు అనే ఒక నినాదంతో పోయిన ప్రజల నిర్ణయాన్ని అంగీకరించు. ఈరోజు ఆ సభలో రోషన్న రాజశేఖర అనే ఒక నినాదం పెట్టు. ఎవరు ఎక్కువ ఓటేచ్చే టీడీపీ కార్యకర్తలు అతనికి టికెట్ ఇవ్వవలసిందిగా జిల్లా నాయకులు మల్లెల లింగారెడ్డి గారు కానీ, పొలిట్ బ్యూరో సభ్యులు ఈరోజు వాసన్న గారు కానీ, మీరు ఈ చర్యలు ఈ విధంగా ఉన్నప్పుడు మీరు దాన్ని పరిష్కరించి ప్రధాన దృష్టికి తీసుకోవాల్సిందిగా నా యొక్క మనవి. ధన్యవాదాలు. మర్యాదగా నీ పద్ధతి మార్చుకొని చెరుకు రవికి జరిగిన సంఘటనకు సారీ చెప్పు. లేదంటే కనుక మేమందరం కూడా ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అందరం కలిసి కూడా దీన్ని తీవ్రంగా ఉద్యమించాలని అనుకుంటా ఉన్నాం. మర్యాదగా నీ పద్ధతి మార్చుకొని నువ్వు తెలుగుదేశం పార్టీని గెలిపించే ప్రయత్నం చేయి. నువ్వు ఇట్లా కార్యకర్తలను దూరం చేసుకుంటూ పోతే, ఎవరిని కూడా దగ్గర చేసుకోలేవు, ప్రతి ఒక్కరిని విస్మరిస్తూ పోతే నీకు అసలు మనసులో టీడీపీని గెలిపించాలనే ఆలోచన ఉందా లేదా? ఎందుకు ఈ రకంగా అందరినీ కార్యకర్తలను కానీ పెట్టుకున్న మన కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ కానీ అందరినీ అవమానపరుస్తూ ఉన్నావు? దయచేసి రితేష్ రెడ్డి గారు నీ పద్ధతి మార్చుకోండి. పద్ధతి మార్చుకొని మర్యాదగా పద్ధతిగా రాజకీయం చేయండి. లేదంటే కనుక అందరము ఇబ్బంది పడతాం. తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని తీసుకుని పోతేనే చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిని చేసుకోగలం. లేదంటే మాత్రము ఈ ఒక్క సీటు పోయినా కూడా అది పార్టీకి నష్టమే. నీ మూలంగా పార్టీ నష్టపోతుందంటే కనుక అది పార్టీ అధిష్టానం కూడా గుర్తించి దానిపై తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా నేను పార్టీ అధిష్టానాన్ని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ట్రై చేశారు చంద్రబాబు నాయుడు గారికి, సార్ దాన్ని లెక్క చేయలేదు. మీ సమస్య ఉంది, నేను మాట్లాడుతానని అందరి ముందు చెప్పారు. అది చెప్పిన తర్వాత 2 నిమిషాలకు బయటకు వస్తుంటే ఏంటో సమస్య చెప్పన్నా సరిదిద్దుకునే వయసు అన్నా, ఏదైనా మీ మాట వింటామన్నా, ఏదైనా ఉంటే చెప్పండి అన్నా అని అడిగినందుకు 2 చేతులు పెట్టి దొబ్బుతాడు. కార్యకర్తలను దొబ్బే హక్కు నీకు ఎవరిచ్చారు? నాకు మా అమ్మ మా నాన్న సభ్యత సంస్కారం నేర్పించారు కాబట్టి నేను నీ మీద ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పటికి కూడా నిన్ను అన్నానే పిలుస్తున్నాను. మా అమ్మ మా నాన్న నాకు నేర్పించిన సభ్యత సంస్కారము అదే నేను తిరిగి ఆడిని. అంతమందిలో నేను ఏదన్నా ఒక్క మాట నిన్ను అనింటే నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావన్నా? నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు? కార్యకర్తల మీద రౌడీజం అయిందన్నా. ఇది పద్ధతి మార్చుకోన్నా. భవిష్యత్తులో మీ పద్ధతి మార్చుకొని కార్యకర్తలందరినీ కలుపుకొని మీరు ఖచ్చితంగా బద్వేల్ తెలుగుదేశం పార్టీ గెలవాలని ఒక నిర్ణయానికి రాండి. మేము సహకరిస్తాము. మీరు 10 మంది రాండి, మేము 10 మంది వస్తాము. జరిగిన సమస్యల మీద డిబేట్ కూర్చుందాము, మాట్లాడదాము. ఎక్కడ ఏమి సమస్య ఉందో అక్కడ ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని సమన్వయం చేసుకొని పెద్దాయన దగ్గరకు తీసుకుపోయి సార్ మేము ఈ విధంగా ఉన్నామని చెప్పే బాధ్యత నీకు ఇస్తే, నువ్వు మమ్మల్ని కార్యకర్తల చేత డబ్బులు పెట్టించి కార్యకర్తల చేత నువ్వు ప్రోగ్రామ్స్ చేపించుకొని ఈ విధంగా కార్యకర్తలను మనోభావాలు తీస్తూ ఉంటే నీ దగ్గర ఏ విధంగా కార్యకర్తలు ఇముడుతారన్నా? పార్టీ పదవులు ఇవ్వవు, క్లస్టర్లు ఇవ్వవు, యూనిట్ ఇన్ఛార్జీలు ఇవ్వవు.
పార్టీ పదవులు ఇవ్వవు, ఏమీ ఇవ్వవు అంటే నీకు జై కొట్టే వాళ్ళకే పార్టీ అని నువ్వు ఇండైరెక్ట్గా చెబుతున్నావన్నా. నిన్ను జై అంటేనే పార్టీ పదవా? పార్టీ జెండా మోసిన పార్టీ పదవులు లేవా? ఎందుకన్నా ఇలాంటి ధోరణి మానుకోమని మనవి చేసుకుంటున్నాను. డాక్టర్ గారికి జరిగినటువంటి అన్యాయంలో మేము మూకుమ్మడిగా గ్రామాన డోర్ టు డోర్కు మేము కార్యక్రమాలు చేపట్టాం కాబట్టి డాక్టర్ గారికి వస్తున్నటువంటి అనూహ్య స్పందన చూసి ఓర్వలేని వీళ్ళు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని క్వశ్చన్ మార్క్ వేస్తున్నాను. ఇటీవల కాలంలో లోకేష్ గారి పాదయాత్రకు 2000 మందితో ర్యాలీగా పోయాను. నేను సింగిల్ రూపీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు పార్టీ ప్రోగ్రాముకు. వాళ్ళ దగ్గర సుమారు నా డబ్బులు పెట్టుకొని, నా సొంత డబ్బులు పెట్టుకొని, మేము ఆస్తులు అమ్ముకొని నీ పార్టీ జెండా కోసం మేము కష్టపడుతుంటే లోకేష్ గారి సభలో విజయ్ ప్రతాప్ రెడ్డి గారిని పర్సనల్గా అతని ల్యాండ్ల విషయాల మీద మాట్లాడినారు. దానికి కౌంటర్గా నన్ను ఇమ్మని అడిగాడు. ఏం క్యాడర్ ఇచ్చినవని కౌంటర్ ఇవ్వాలన్నా అని నేను ఆ రోజే అడిగాను. అన్న అతను ఒక ఐఏఎస్ క్యాడర్లో ఉన్నాడు, అతనికి నేను ఏ విధంగా క్యాడర్ ఇవ్వాలని అడిగితే నన్ను దూరం పెట్టాడు. అంటే నీకు వైసీపీ మీద ఫైట్ చేయాలని ఉందా? వాళ్ళను నువ్వు ఎదుర్కోలేక కార్యకర్తలు మమ్మల్ని ఫైట్ చేయాలని చూస్తున్నావా? అంటే నువ్వు ఏమన్నా మూకుమ్మడిగా వాళ్ళతో రాజీకి అయినావా? అట్లన్నా చెబితే రాజకీయాలు మానుకుంటాము, పద్ధతిగా మా పనులు మేము చేసుకుంటాము. అంటే నువ్వు చెప్పిన వాళ్ళకు మేము కౌంటర్ ఇవ్వాలా, నువ్వు మాత్రము ఇవ్వవా? ఇప్పుడు బద్వేల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాల మీద మేము అడగాల? మేము అడుగుతాము, మేము కడుగుతాము. మరి నువ్వెందుకు కడగలేకపోయినావు? పాదయాత్రలో వైసీపీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అరాచకాలను, అకృతులను నువ్వు ఎందుకు అడగలేకపోయినావు? ప్రజా సమస్యల మీద ఎందుకు మాట్లాడలేకపోయినావు? ఇంటింటికి వెళ్ళావు కదా, డోర్ టు డోర్ ప్రోగ్రామ్ చేసావు కదన్నా. ఏం సమస్యలు తెలుసుకొని బహిరంగ సభ పెట్టి ప్రజల ద్వారా నేను ఇది తెలుసుకోలేకపోయినాను, ఎందుకు చెప్పలేకపోయినావు ప్రజలకు? అంటే నీకు కూడా తెలుసు అక్కడ ఏం జరిగింది పాదయాత్రలో. వద్దన్నా, నువ్వు బాగుండాలి, మేము బాగుంటాము, అందరం బాగుండాలి, కలిసిగా అయితేనే ఇక్కడ వాళ్ళను ఢీకొట్టగలము. లేదంటే ఇంకొకసారి కూడా ఓడిపోయేదానికి నీకెట్లుందో కానీ మేము ఉమ్మించుకునేదానికి మేము సిద్ధంగా లేము. ప్రాణం పోయినా, తల తెగినా తెలుగుదేశం జెండా బద్వేళ్ళ ఎగరాలన్నదే మా నినాదము. ఇలాంటి వాళ్ళను నువ్వు ఏ విధంగా చిత్రహింసలు పెడుతున్నావు? రీసెంట్లీగా నా చేత ట్రబుల్ మంగళర్ కేసు ఫైల్ చేయించాడు. ప్రతి డిఎస్పీల దగ్గరికి పిలిపిస్తున్నాడు. ఏమన్నా లోకల్లో తెలుగుదేశం నాయకులు లేరా? ఏది జరిగినా గతంలో కానీ ఇక మీదట కానీ మాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ నన్ను ప్రోత్సహించినటువంటి వ్యక్తులకి ఏ ఈగ వాలినా నీకు ఏ విధంగా నువ్వు మాకు గౌరవం ఇస్తే అదే విధంగా గౌరవం కూడా మేము తీసుకుంటాము, ఇస్తాము. వద్దన్నా, మంచి పద్ధతి కాదు. మీరు రాజకీయాలు గతంలో మీ పెద్ద ఆయన వీరారెడ్డి గారిని మేము చూడలేదు. చిన్న వయసు మాది, ఏదన్నా తప్పు చేస్తే సరిదిద్దే వయసు మీదికి ఉండాలి కానీ దొబ్బేది రౌడీజాలు మానుకుంటే పద్ధతిగా గెలుస్తాము. ఈసారి గ్రౌండ్లో చాలా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను క్యాచ్ చేసుకుందామని లేవు కానీ మమ్మల్ని ఇబ్బంది పెడితే నీకు వచ్చేది జరిగితే ఏదో క్షమించవచ్చు. రిపీటెడ్గా చేసుకుంటా పోతే ఇంకా మాకు ఎలా లైఫ్ ఉంటుంది రాజకీయంగా, ఎలా మేము రావాలి బయటికి? కాబట్టి ఒకసారి నా కోసం అడిగినందుకు మీరు భౌతిక దాడులు చేస్తే ఇది సమంజసమా అని ప్రశ్నిస్తున్నాను. దళిత సోదరులారు ఒకసారి ఆలోచించండి. దళిత నియోజకవర్గంలో నా కోసం నిలబడిన వాళ్ళకు మీరు దాడులు చేస్తున్నారంటే రేపు నా మీద కూడా దాడులు చేస్తారేమో. మరి దళిత సోదరులారా ఒకసారి ఆలోచించి ఈ విషయం మీద మీరు కూడా నాకు వెన్నుదన్నుగా ఉండవలసిందిగా ఈ సందర్భంగా మీకు నేను గుర్తు చేస్తున్నాను. రెండవదిగా ఆయన మీద దాడి చేస్తున్నారేమో, నా మీద అయితే వ్యక్తిత్వం మీద దాడి చేశారు, నా వ్యక్తిత్వాన్ని హననం చేశారు. ఎలాగంటే చంద్రబాబు నాయుడు దగ్గర నేను 2019 నుంచి సైలెంట్గా ఉన్నానని అబద్ధాలు చెప్పారు. నేను సైలెంట్గా ఉన్నానా? 117 ప్రెస్ మీట్లు దాకా పెట్టాను, నేను కేసులు పెట్టించుకున్నాను, నేను నా ప్రాక్టీస్ వదిలి తిరిగాను. మరి నేను పార్టీలో పనిచేయలేదా? మరి అక్కడున్న రాబిన్ శర్మ టీంకి నా మీద ఏం రిపోర్ట్ ఇచ్చారంటే నేను బద్వేల్లోనే ఉండడం లేదంట. నేను నా ఓపీ రికార్డ్స్ చూపిస్తాను. నేను 2018 నుంచి నేను చూసిన ఓపీ రికార్డ్స్, నేను బద్వేల్లో లేనా అని అడుగుతున్నాను నేను. మరి అలాగే మా భార్యను నన్ను పిలిచారంటే మా భార్య వద్దని చెప్పారంట. ఎంత అసహ్యంగా, ఇంత దిగజారుడుగా మరి మా ఇంటి వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చి మాట్లాడుతున్నారంటే నా వ్యక్తిత్వ హననం కాదా ఇది? నేను డబ్బులు పెట్టుకోనని కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. ఒక భూమి వివాదం అని కూడా ప్రచారం చేస్తున్నారు. తప్పండి. అమ్మిన నేను, కొన్న వాళ్ళు భూమి వివాదం ఉందని చెప్పాలా? మా ఇద్దరం ఎవరూ లేదని చెప్పినప్పుడు మీరు ఏ విధంగా భూ వివాదం అనేది దీన్ని ప్రజల్లోకి తీసుకుని దుష్ప్రచారం చేస్తారు? కాబట్టి ఈ సందర్భంగా కూడా ఎవరైతే నా పొలం కొన్నారో నేను వాళ్ళ పేరు ఇక్కడ చెప్పకూడదు కాబట్టి పర్మిషన్ లేకుండా వాళ్ళు నాకు వద్దని చెప్పానంటే నేను వెళ్ళిపోతాను.
వాళ్ళు నాకు ఇష్టం లేదు రాజశేఖర్ అని చెప్పనంటే పెద్ద మనిషి నేను వెళ్ళిపోతా. ఆయన పెద్ద నేను ఆయన రిక్వెస్ట్ చేసుకున్నా, ఆయన కూడా వెళ్ళి మాకు రాజశేఖర్ అంటే అభ్యంతరం లేదు చెప్పినా కూడా ఇంకా భూ వివాదం ఉందంటే చెప్పి నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తాను. కాబట్టి వీళ్ళు భౌతిక దాడులు చేయడము, వ్యక్తిత్వ దాడులు చేయడము, ఈ విధంగా బెదరగొడితే వెళ్ళిపోతారనడం తప్పు. మళ్ళీ ఒకసారి నేను దళితులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు నా కోసం సపోర్ట్గా నిలబడండి, నాకు చేసిన అన్యాయాన్ని ప్రశ్నించండి. దళిత నియోజకవర్గంలో దళితుల భాగస్వామ్యం ఉండాలి, వాళ్ళ వాయిస్లో ఉండాలి, రాజకీయంగా కూడా ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ మరి ఒక్కసారి రితీష్ రెడ్డి గారు మీరంటే మా గౌరవం, విజయమ్మ గారు మీరంటే మా గౌరవం, దయచేసి విజయమ్మ గారికి సందర్భంగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు పగ్గాలు చేపట్టండి. ఈ పరిస్థితులు మాకందరికీ ఈ పరిస్థితులు రావడానికి కారణము మీ కుమారుడే. దయచేసి ఆయనైనా సరిదిద్దండి, లేదంటే మీరు పగ్గాలు చేపట్టనైనా సరిదిద్దండి, లేదంటే అధిష్టానమైనా దీంట్లో జోక్యం చేసుకోండి. నా జరిగిన అన్యాయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించడం తప్ప. ఇది వీరారెడ్డి గారు ఏమన్నా ఇంతకుముందు ఆ విధంగా చేసేవారా భౌతిక దాడులు? ఆయన రాజకీయ వారసులుగా ఇదా మీరు చేసేది? కాబట్టి మరొకసారి ఈ విధంగా ఈరోజు రవి గారి జరిగింది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా కూడా మరి ఉధృతం చేస్తాము. ఈ విధంగా భౌతిక దాడులు చేస్తే, ఒకే పార్టీలో ఉండి చేస్తే అది అబాస్పాలు అవుతాము కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి దీని అధిష్టాన్ని కూడా పరిశీలించవలసిందిగా మేము పత్రికాముఖంగా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రవి గారు నిన్న అక్కడికి పోయి పెద్ద ఆయన కలవడం జరిగింది. మళ్ళీ అక్కడ ఇన్ఫ్లుయెన్స్తో పెద్ద ఆయన కలవడము, ఇక్కడ జరిగే పరిణామాలు అక్కడ వివరించడం జరిగింది. దాన్ని రితీష్ అనే వ్యక్తి జీర్ణించుకోలేక భౌతిక దాడికి ప్రోత్సహించి అతనే స్వయాన దుబ్బడబడేది కరెక్ట్ కాదు. రితీష్ రెడ్డి నువ్వేమి ఇక్కడ లోకల్ కాదు, నువ్వు నాన్ లోకల్, ఇది రాయచోటి కాన్స్టిట్యున్సీ. మేము 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో ఉన్నాము. మేము సర్పంచ్గా, మండల ప్రెసిడెంట్గా, జెడ్పీటీసీగా, మండల సర్పంచ్గా, ఈరోజు కూడా నేను జిల్లా రైతు ఉపాధ్యక్షుడిగా పదవిలో కొనసాగుతున్నాము. నువ్వు ఇలాంటి భౌతిక దాడులు పాల్పడితే రాబోయే రోజుల్లో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ నియోజకవర్గంలో నువ్వు తిరగలేవు, నువ్వు ఆ విధంగా అయితే ఇలా పాదయాత్ర కూడా చేయలేవు. మేము అలాంటి ఆలోచన చేయలేదు. ఇలాంటి స్వల్ప బుద్ధి మానుకొని పద్ధతిగా ఉంటే గౌరవం ఉంటుంది, లేకపోతే నీ మీద మాకు ఎలాంటి గౌరవం లేదు. గత 20 సంవత్సరాల నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాము. మీరు బెదిరించినా మీ తాతగారు వీరారెడ్డి గారితోనే మేము వాస్తవాలు మాట్లాడినాము. ఆయన కూడా మా మీద విభేదించి రకరకాల తప్పుడు కేసులు పెట్టినా కూడా మేము నెల 10 రోజులు సబ్ జైల్లో రిమాండ్లో ఉన్నా కూడా భయపడలేదు, పార్టీ మారలేదు, మళ్ళీ పార్టీకే పనిచేస్తూ వచ్చినాము. కాబట్టి నువ్వు ఇంకా తెలుసుకోవాల్సిన చాలా చరిత్ర. నువ్వు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు కరెక్ట్ కాదు. కాబట్టి దయచేసి ఇలాంటి ప్రోత్సహించవద్దు. అలాంటి ప్రోత్సహించబడితే ఎప్పుడైనా ఒక వేదిక కానీ టైం కానీ కేటాయించి మేము దానికి కూడా సిద్ధమే. కాబట్టి డాక్టర్ రాజశేఖర్కు జరిగిన అన్యాయాన్ని మేము ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈ అన్యాయాన్ని కూడా అధిష్టానం దృష్టికి తీసుకుపోతాము. జాతీయ పార్టీ అధ్యక్షుడు వారు, రాష్ట్ర పార్టీ వారు కూడా ఈ విషయాన్ని గమనించి డాక్టర్ రాజశేఖర్ గారికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. కాబట్టి ఇలాంటి సమస్యలు లేకుండా ఇవన్నీ తొందరలో పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మేము అన్యోన్యతగా ఉన్నాం, ఆ కుటుంబంతో మాకు కూడా నడిచాం, అన్నీ చేశాం. కానీ ఏ రోజు ఆ కుటుంబం ఈ విధమైన అవలంబన చేయలేదు. నువ్వు ఇప్పుడు చిన్న వయసు, మా అందరికన్నా కూడా చిన్నవాడివి, చిన్న వయసు, నీకు ఎంతో భవిష్యత్తు ఉంది. ఇంత భవిష్యత్తు పెట్టుకొని ఒక తెలుగుదేశం పార్టీ అనేది 40 సంవత్సరాల ఇండస్ట్రీ, ఇది ఒక మహోన్నతమైన వ్యక్తి పెట్టిన పార్టీ ఇది, ఎన్టీ రామారావు గారు. ఆ పార్టీలో ఎంతోమంది నీలాంటి వ్యక్తులు, నాలాంటి వ్యక్తులు తయారయ్యారు ఆ ఫ్యాక్టరీలో. నీకు ఒక ఉన్నత స్థానం ఇచ్చి, నువ్వు సగటు కార్యకర్తవే, నువ్వంటే దిగిరాలేదు అక్కడ భూలోకం నుంచి, ఎవరూ దిగిరాము. ఈ ఉండే కార్యకర్తల్లో నువ్వు అన్ని విధాల మెరుగైన కార్యకర్తవని చెప్పి నీకు ఒక స్థానం కల్పించారు, ఇన్ఛార్జ్ అనేది. దాన్ని నువ్వు వినియోగించుకొని మాలాంటి వాళ్ళందరికీ ప్రొటెక్షన్ కల్పించావని, కార్యకర్తలు కాపాడుకుంటామని, ఈ బద్వేల్ నియోజకవర్గాన్ని, తెలుగుదేశం పార్టీని కాపాడుతావని చెప్పి నీకు బాధ్యతలు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పారు. నువ్వు అది మర్చిపోయి తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు కమలాపురం వస్తే ఆ కమలాపురం మీటింగ్కు హాజరై చెరుకూరు రవి, అతను ఒక సిన్సియర్ కార్యకర్త. వాళ్ళ పెదనాయన చెరుకూరు చంద్రాయుడు గారు మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశాడు. వాళ్ళు ఈ గ్రామంలో చాలా ఏళ్ళ నుంచి, దాదాపు 1983 నుంచి కూడా పార్టీలో ఉన్నారు. ఖర్చులు పెట్టుకున్నారు, చేశారు, చెందారు, అన్ని విధాల పార్టీకి కష్టపడ్డారు. అటువంటి వ్యక్తిని ఏదైనా సమస్య ఉంటే నువ్వు నవ్వుతూ స్వీకరించాలి, కానీ
నువ్వు మ్యాన్ హ్యాండిల్ చేసి భౌతిక దాడులకు నువ్వు ఉసిగొల్పడం అనేది తప్పు. ఎందుకంటే నువ్వే ఉసిగొల్పితే కొంతమంది నీ అనుచరులు ఉండొచ్చు, పక్కన ఉండొచ్చు, కొంతమంది తెలియని పిల్లలు ఉండొచ్చు, వాళ్ళు మీద చెయ్యేసి కొట్టడము తిట్టడం ఇలా చేస్తే మన పార్టీకి ఎంత డ్యామేజ్, మన పార్టీ ఎంత అవమాన పాలవుతుంది, మీ కుటుంబం ఎంత అవమాన పాలవుతుంది, చెరుకు రవి కుటుంబం ఎంత అవమాన పాలవుతుంది. ఇదే మనకు కావాల్సిన వాతావరణం. కాబట్టి రితీష్ రెడ్డి గారికి నేను పత్రికా మూలకంగా తెలియజేసేది ఒకటే, సోదరా, నువ్వు చాలా చిన్న వయసు, ఇంకా ఎంతో ఎదగాల్సిన వాడివి. సంవయనం పాటించి అందరినీ గౌరవించి నువ్వు గౌరవింపబడు. నువ్వు అగౌరవానికి దారితీస్తే అది నీకు ఎంతకైనా దారి తీరుతుంది. అది నీకైనా జరగచ్చు, మాకైనా జరగచ్చు. దారి తీసేది అనేది నీకు ఒక్కడికే జరుగుతుంది, మాకొక్కడికే జరుగుతుంది అనేది మర్చిపోండి ఎవరైనా. చర్యకు ప్రతిచర్య అనేది ఎక్కడైనా ఉంటుంది, అది మనకు సైన్స్లో నేర్పించింది. కాబట్టి ఈ విధమైన ఒడుకుదొడుకులు వద్దు. మీకు అందరూ కూడా ఇక్కడ సీనియర్ కార్యకర్తలు, సీనియర్ లీడర్లు, నియోజకవర్గ స్థాయి లీడర్లు ఉన్నారు. ఇక్కడేమి మీ కుటుంబ సమానులైన శివారెడ్డి గారి కుటుంబం ఉంది. ఇక్కడ బద్వేల్లో బిజివేముల వీరారెడ్డి కుటుంబం ఎలాగానో ఈ నియోజకవర్గానికి కర్ణాటి శివారెడ్డి కుటుంబం కూడా అలానే సేవలు అందించారు. వాళ్ళు కూడా ఏం ఆశామాష కుటుంబం కాదు. అలానే మీరు తెచ్చిపెట్టిన కార్యకర్త రాజశేఖర్ గారు, ఓబులాపురం రాజశేఖర్ గారిని ఎవరు తెచ్చారు? మీరు తెచ్చారు, మేమేం తేలేదు కదా. మీరు తెచ్చి ఆయనకు సపోర్ట్ చేయమంటే 2019లో మేమందరం ఓట్లేసాము. ఇప్పుడు ఆయనను ఎందుకు మీరు తప్పిస్తున్నారని మేము ప్రశ్నిస్తాం, అంతే. అంత తప్ప వేరేదేం లేదు. మేమేదో పార్టీకి వ్యతిరేకమని, పార్టీకి విధి విధానాలు కనుక మేము పార్టీని గెలిపించాలా, పార్టీని ముందుకు తీసుకుపోవాలా, అభ్యర్థి గెలవాలని ముందుకు తీసుకువెళ్తున్నాం. మీరేంది అందరినీ సెట్ చేసుకొని పార్టీ అభ్యర్థిని 5వ కూడా ఓడించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓడించిన అభ్యర్థిని కానుక ఇచ్చేదానికి ఉన్నారు. మీరు అనుకుంటున్నారు ఈరోజు ఓబులాపురం రాజశేఖర్ గారు ఏడవచ్చు, మేలో రోషన్న గారు కూడా ఏడుస్తారని మాకు తెలియదు. ఉన్న వాస్తవ విషయం చెప్తాడా. ఎందుకంటే ఆయన ఉద్యోగం అయిపోయింది, వచ్చాడు. ఈరోజు ఆయన కోసం అందరం కష్టపడి నువ్వు ముందుకు తీసుకుపోతే కదా గెలిచేది. ఇప్పుడు రాజశేఖర్ గారు వద్దు, రోషన్న గారైనా గెలవాలంటే అందరూ కలిసి సమిష్టిగా చేస్తేనే కదా గెలిపించేది. నీ మాట ప్రకారమే పోదాం.